మరి ఇక్కడికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అభ్యర్థిగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా విజయవాడలో తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా గ్రాడ్యుయేట్ అభ్యర్థుల్ని వారి ఓటుని అభ్యర్థించడానికి ఇక్కడ వచ్చారు. మరి ముఖ్యంగా ఈరోజు మనం చూసినట్టయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్స్ అంటే తప్పకుండా మొట్టమొదటి స్ఫురణకు వచ్చేది భారతీయ జనతా పార్టీ యొక్క సపోర్టర్స్. ఎందుకంటే చదువుకున్న వారంతా కూడా ముఖ్యంగా ఓటర్లుగా దీనిలో ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా 1వ నంబరు ప్రాథమిక ఓటుని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి మొదటి గుర్తుకే వేసి వేయాల్సిందిగా ఇక్కడ సందేశం ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నప్పుడు కూడా నివృత్తి చేయడానికి హెల్ప్ సెంటర్లు కానీ బూతులు కానీ ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లైలా కాలేజ్ కానివ్వండి, పిబి సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజ్ కానివ్వండి, ఎన్ఎస్ఎం కాలేజ్ కానివ్వండి, ఎన్ఎస్ఎం స్కూల్ కానివ్వండి, వీటన్ని చోట్ల కూడా హెల్ప్ సెంటర్స్ అట్లాగే ఓటర్లందరికీ కూడా ఎడ్యుకేషన్ ఎలా చేయాలి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటింగ్ ఎలా చేయాలి అనే దాని మీద అవగాహన శిక్షణా సదస్సులు కూడా నిర్వహిస్తారు.